నేను అబద్ధాలు ఆను ప్రభు, మరి నాకే ఇవ్వకపోతే పరలోకం ఎవరికి ఇస్తావు అంటే, నీలాగా అబద్ధాలు ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో, వాళ్ళకి ఎవరు. ప్రభు నేను ఏ దొంగతనం అంటే, నీ నీతి క్రియలు నేను రక్షించు, నీ ధర్మశాస్త్ర క్రియలు నేను రక్షించు, నీ ఉత్తమ క్రియలు నేను రక్షించు. అందుకే ప్రభు అన్నాడంటే, నువ్వు వచ్చావు, విన్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉంది. అదేంటో తెలుసా? నీ ఆస్తి అమ్మి చెప్పండి నువ్వు బీదలకు ఇవ్వాలి. అప్పుడు వచ్చి పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించాలి. మూడోది ఏంటి చెప్పండి? వచ్చావు, విన్నావు. మూడో స్టేజ్ ఏంటి చెప్పండి? నీ దగ్గర ఉన్నది ఇచ్చేసి నన్ను వెంబడించాలి. అంతా బాగుంది, బాగుందండి. ఖర్చు లేని పనులు ఏంటి చెప్పండి? అబద్ధాలు ఖర్చు అవుద్దా? అబద్ధాలు ఖర్చు అవుద్దా? ఎదురువాడు దాచించడం ఖర్చు అవుతుందా? తల్లిదండ్రులు సన్మానించడం ఖర్చు అవుతుందా? ఖర్చు లేనివన్నీ ఆశ్రయించాడండి. దేవుని కోసం రూపాయి ఖర్చు పెట్టరా అంటే అదొకటే నాకు నచ్చట్లేదండి. అంటే ఈ అబ్బాయి అన్నీ బాగానే చేసి